ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 48వ వార్డు కౌన్సిలర్ యామ కవితా దయాకర్ సహకారంతో వార్డులో పనిచేయుచున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఆ వార్డులోని మహిళా మనులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 30 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కవితా దయాకర్ మాట్లాడుతూ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్త్రీ లేనిదే మానవ జీవితం లేదు. స్త్రీ అమ్మగా, చెల్లిగా, భార్యగా వారి ప్రేమను పంచుతూ కుటుంబము ఆదర్శవంతమైన సమాజమును నిర్మించుటలో ప్రముఖ పాత్ర పోషించేదే స్త్రీ. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీని మనం గొప్పగా గౌరవించుకొని సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ క్రమంలోనే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిమల్ల మణిరాజు సారథ్యంలోను మా 48వ వార్డులోని పారిశుద్ధ్య కార్మికులను మరియు ఇతర మహిళలను గొప్పగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఆదిమల్ల మణిరాజు మాట్లాడుతూ సృష్టిలో సగభాగం స్త్రీ అయినప్పటికీ పూర్వం పురుషాధిక్య సమాజంలో అణిచివేయబడ్డప్పటికీ విద్యా అవకాశాలను వినియోగించుకొని గొప్పగా ఎదిగి అన్ని రంగాలలో వారి ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి వారిని గొప్పగా సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, వీరితో పాటు మా అమ్మను కూడా సన్మానించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య మహిళా కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, వార్డులోని మహిళా మనులు పాల్గొన్నారు.